కోళ్ళల్లో వచ్చే వాతానికి పరిష్కారం వాతం లడ్డు. 20 రకాల ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేయబడిన వాతం లడ్డు. కావాల్సిన వారు సంప్రదించండి. ఒక లడ్డు ధర కేవలం రూ. 20 మాత్రమే. హోమ్ డెలివరీ చేయబడుతుంది. ఈ లడ్డు వాడుకోవాల్సిన విధానం 15 రోజులకు ఒక లడ్డు వేసుకుంటే సరిపోతుంది. దీని వివరాల కోసం పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాల్ చేయగలరు. అదేవిధంగా కలర్ అప్డేట్ ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన అనేసరికి కాకిడాగ లేదంటే నల్ల కాకులు కానీ ఇట్లాంటి ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. సో అదే కూడా తగిలిసే రంగులు వచ్చేసరికి పసింగల కాకి, ఎర్రడాగ, పచ్చకాకి డాగ, నల్ల కాకి, నెవిలి చూపు డాగలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో ఆపోజిట్ వచ్చేసరికి లాసింగ్ కలర్స్ అనమాట. కోడి నెవిలి, తెల్ల కోడి, నల్లబొట్లు సేతువాలు, కోడి పొలాలని లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంటే జోట్లో కాకి చూపు కొడుతుంది, కోడి చూపు అనేది లాస్ అవుతుంది అనమాట. అదేవిధంగా 8 to 10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల తెల్లని పెంగళ ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే కూడా తగ్గిన రంగులు వచ్చేసరికి పసింగల సేతు, నేవుల బ్రాసు, గిట్ నేవుల పెంగళ, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడ్ డాగ, రసంగ డాగ, ఎర్రడాగ, పసింగ్ డాగ అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా జోట్లో వచ్చేసరికి కాకి చూపు, నెమిలి చూపు, పింగళ చూపు, అంటే కాకి పింగళ చూపు అనమాట, కోడి పింగళ చూపు కాదు అనేది విన్ అవుతుంది అనమాట. సో అది వీటిపైన లాసింగ్ వచ్చేసరికి డాగ్ చూపు, కోడి చూపు అనేది లాస్ అయ్యే అవకాశం 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 10 to 11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడి మిరప్పండు డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా ఇక్కడ గెలిసరంగులో సరికి కోడి డాగ, రసంగ డాగ, కోడి ఎర్ర డాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ సరికి పసింగల సేతువ, నేవుల బ్రాసు, గెట్ నేవుల పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. అంటే జోట్లో వచ్చేసరికి డాగ చూపు, కోడి చూపు అనేది వినే అవకాశం ఎక్కువగా ఉంది. లాసింగ్ వచ్చేసరికి నెవిల్ చూపు, పింగళ చూపు అనేది లాస్ అయ్యే అవకాశం కూడా ఈ 10 to 11 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు. అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి నల్ల కాకిని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. కాకినీళ్ళు అంటే నల్ల సవలాలు అంటారు అనమాట. సో అదే మీరు తగ్గిలిసే రంగులో సరికి నల్ల సవలాలు, నల్లకట్ట బ్రాసు, నేవుల డాగ, పసింగల సేతువాలు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, ఎర్ర కక్కెర, ఎర్ర పోల, ఎర్ర బ్రాసులు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనం చూడవచ్చు ఫ్రెండ్స్. జోట్లో వచ్చేసరికి కాకి చూపు, నెమిలి చూపు విన్ను, కోడి చూపు లాస్ అనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడి, కాకి, నెవిలి పెంగళ అని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా గెలిసే రంగుల సరికి కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెవిల బ్రాసు, పెసరక పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి డాగ, నల్ల మైల, నల్ల నెవిలి అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 12 నుంచి 1 గంట మధ్య కాలంలో మనం చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 1 to 1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కాకి డేగ పర్ల అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గేసే రంగుల సరికి బోరపీకల గల కాకి డేగ, పచ్చకాకి డేగ, పసింకాకి, ఎర్ర డాగలు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి తెల్ల మైలాలు, తెల్ల పూలాలు, తెల్ల నెవిలి, కోడి డాగలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. అంటే జోట్లో కాకి చూపు అనేది విన్ అవుతుంది, పెంగళ చూపు, కోడి చూపు అనేది లాస్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా 2 to 2:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పిచ్చిక పొరలు గల కాకినేవెల పెంగళ అని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గలిసే రంగుల సరికి తెల్లనేవెల పెంగళ, పసింగల సేతువ, గెట్నేవెల పెంగళ, పెసర పసింగల కక్కెరలు అనేవి కూడా వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ సరికి కోడి పొల, కోడి డాగ, కోడి రసంగ డాగ, కోడి ఎర్రమైలాలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2 to 2:45 మధ్య కాలంలో మనం చూడవచ్చు. జోట్లో వచ్చేసరికి నెవిల్ చూపు, పెంగళ చూపు, కాకి చూపు, లాసింగ్ వచ్చేసరికి కోడి చూపు, డాగ చూపు అనేది లాస్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా 3 to 3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడి ఎర్ర కక్కెరని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గసరిగిన సరికి కోడి ఎర్ర డాగ, కోడి రసంగ డాగ, కోడి ఎర్ర నెమిలి, కోడి పసింగ్ డాగ అని వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ సరికి పసింగల చేతువ, నేవుల బ్రాసు, గెట్ నేవుల పెంగళ, పెసర పసింగల కక్కెరలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 4 to 4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి 9 కాకినేవులు ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గలిసే రంగుల సరికి నల్ల కాకి, నల్ల సవల, పసింగల సేతువ, నీవుల బ్రాసు, 9 కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ సరికి కోడి డాగ, ఎర్రబొట్లు సేతువ, కోడి ఎర్రమైల, ఎర్ర పింగళాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనం చూడవచ్చు
ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగుపెట్టి కౌసంగి వచ్చేసరికి పసిమి కోడి కాకింది ముసుగుపెట్టి కౌసంగి అనమాట. అంటే లోపల తెలుపులేసుకొని ఉండాలన్నమాట. బాగా తెలుపులు. అదేవిధంగా ఇక్కడ గెజలింగ్ వచ్చేసరికి తెల్ల చేతువ, నల్ల కోడి కాకి, గెట్టి నేమిలి పింగళ, పాల బ్రాస్లని ఇక్కడ వినొచ్చు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి డాగ, నల్ల నేమిలి, నల్ల కాకి, శుద్ధ డాగలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు యొక్క కలర్ అప్డేట్ ఇంతవరకేనండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. వంతులు జరుగుతున్నాయి, బర్రెలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికైతే ప్రయత్నించండి. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే నాటడం జరిగింది. సో కావున ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించగలరు. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్.